శ్రీమద్ భాగవతంలోని 391వ పద్యం. పరీక్షణ్ మహారాజు భూధర్మ దేవతల సంవాదం పాలించుట. భూవర రూపుండు సూత్రుండు గోవుందా నేల తన్నెన్ గోరి పరీక్షిన్ భూవరుండు దిశల గెలుచుచునే విధిన్ గలి నిగ్రహించే నిరింగింపగదే. అయ్యా సూత మహర్షి, రాజవేషంలో ఉన్న శూద్రుడు గోవులను ఎందుకు తన్నాడు? జైత్రయాత్ర సాగిస్తున్న పరీక్ష నరేంద్రుడు ఆ కలిని ఏ విధంగా నిగ్రహించాడు? నాకు వివరంగా చెప్పు. శ్రీమద్ భాగవతంలోని 392వ పద్యం. అరవిందాక్ష పదారవింద మకరందాసక్తులయ్యున్న సత్పురుష శ్రేష్ఠుల వృత్తముల్ వినక దుర్బుద్ధిన్ విలంఘించి దుర్నర వార్త కథన ప్రపంచములు కర్ణ ప్రాప్తముల్ చేసి వాసరముల్ వ్యర్థతన్ ద్రోచుచుంజనదీ సంసార మోహంబునన్. నందనందన, పదారవింద మకరంద పానం చేత పరవశులైన ఉత్తమ పురుషుల పవిత్ర చరితలను వినకుండా పెచ్చు పెరిగిన మచ్చరంతో దుర్జనుల దుశ్చరితలను చెవులొక్కి సంసార బంధనాలకు లోబడి పరమార్థాన్ని విస్మరించి వ్యర్థంగా కాలం గడపటం తెలివి తక్కువ పని. శ్రీమద్ భాగవతంలోని 393వ పద్యం. మనుట నిత్యముగాదు మరణంబు నిజమని ఎరింగి మోక్షస్థితి నిచ్చగించు అల్పాయువులగు మా కన్య దుర్జన చరిత్రములోలిన్ కర్ణరంధ్రములాన్ బెట్టి బంగారు వంటి ఈ బ్రతికెడు కాలంబులో నాడంగా నీల పుణ్యచరిత మాధవ పద పద్మ మకరంద పానంబు సేయింపవే. మేము సేయునట్టి సత్రయాగమునకు సమ్మునీంద్రులు సీర వాడి దండధరుండు వచ్చెన్ చూడు. చంపండొకనినైనా జన్మమయ్యేడు దాకా వినుచునుండు దగిలి విష్ణు కథలు. పుణ్యచరిత్ర. బ్రతుకు శాశ్వతం కాదు, పుట్టిన ప్రాణి గిట్టక తప్పదు అన్న సత్యాన్ని గుర్తించి మోక్షాన్ని కాంక్షించే అల్పాయుష్కులం మేము. అటువంటి మాకు అపవిత్రాలైన అలుపుల చరిత్రలు చెవులొగ్గి ఆలకిస్తూ బంగారం వంటి జీవిత కాలాన్ని పాడు చేసుకోవడం యుక్తం కాదు. అందువల్ల గోవింద పవిత్ర పదారవింద మకరంద ధారలు మాకు అనుగ్రహించు. మహానుభావ, మేము సాగిస్తున్న ఈ సత్రయాగానికి మునీంద్రులు ఆహ్వానించగా యమధర్మరాజు ఇచ్చేశాడు చూసావా? ఈ యజ్ఞం పూర్తయ్యేదాకా ఆయన ఏ ఒక్కని ప్రాణం కూడా తీయకుండా మైమరిచి ఆసక్తితో వాసుదేవుని కథలు ఆలకిస్తున్నాడు. శ్రీ గోపాలకృష్ణ భగవానికి జై.